హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము అల్లదుర్గం వీరభద్రస్వామి టెంపుల్కి అయితే బయలుదేరిపోయినాము. ఎందుకంటే అల్లదుర్గం వీరభద్రస్వామి మా ఇంటి దేవుడు అనమాట. శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం మేమైతే వీరభద్రస్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడైతే అభిషేకం చేయిస్తాము. ఇంకా ఈసారి కూడా ప్రతిసారి లాగానే బయలుదేరిపోయినాము. ఇంకా మేము బయలుదేరగానే ఫుల్ ట్రాఫిక్లో 1 అవర్ టైం పట్టింది మాకు. అసలు ఏంటి ప్రాబ్లం అని చాలాసేపు చూసే లాస్ట్కి అయితే తెలిసింది ఏంటంటే అక్కడ ఆర్టీఓ చెకింగ్ చేస్తున్నాడు వెహికల్స్ అన్నీ. కాబట్టి చాలా లేట్గా చెకింగ్ అయిపోయింది. 1 అవర్ అయితే ట్రాఫిక్ జామ్లోనే గడిచిపోయింది. ఇంకా పిల్లలు అయితే ఆకలి ఆకలి అంటున్నారు. మేము తీసుకెళ్ళిన పులిహోర అయితే మధ్యలో ఆపేసి తిన్నాము. ఇంకా తిన్న తర్వాత అభిషేకం చేస్తారని చాలామంది అంటారేమో, కానీ ఆకలితో చేసే అభిషేకం కన్నా మనం కడుపు నింపుకొని చేస్తే తప్పేం లేదు. దేవుడు మనల్ని ఏమి తిట్టడు కొట్టడు. కాబట్టి మనము కొంచెం టిఫిన్ లాగా తిన్న తర్వాత కూడా అభిషేకం చేయొచ్చు. ఇంకా తిన్న తర్వాత మళ్ళీ బయలుదేరిపోయినాము. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. అక్కడ కమాన్ అయితే చూస్తున్నారు కదా, ఇంకా మేము అల్లాదుర్గం కమాన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. కమాన్ల నుంచి ఎంటర్ అయిన తర్వాత దాదాపు 1 కిలోమీటర్ వరకు అయితే వెళ్తే మనకు అల్లదుర్గం విలేజ్ అయితే వస్తుంది. ఇంకా ఇప్పుడైతే ఊర్లోకి వచ్చేసినాము, చూస్తున్నారు కదా. ఇంకా ఊర్లో అయితే ఎక్కడ చూసినా మనకైతే విగ్రహాలు కనిపిస్తాయి. గుడి దగ్గరకు అయితే వచ్చేసినాము. ఇంకా ఇదే అల్లదుర్గం వీరభద్రస్వామి టెంపుల్. ఈ టెంపుల్ అయితే కొన్ని వందల సంవత్సరాల టెంపుల్ అనమాట. అతి ప్రాచీనమైన టెంపుల్. ఇంకా లోపలికి వెళ్ళగానే మాకైతే అక్కడ భజన కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఇంకా టికెట్ అయితే తీసుకున్నాము అభిషేకం చేయిద్దామని. ప్రతిసారి అయితే ఫ్రీగా ఉండేది. తర్వాత ఎండోమెంట్లో పడ్డ తర్వాత 100 రూపాయలు ఉండే టికెట్కి అయితే అభిషేకంకి. ఈసారి శ్రావణ మాసంలో 2025లో అయితే 500 రూపాయలు అయితే టికెట్ తీసుకున్నారు అభిషేకంకి. ఇంకా టికెట్ తీసుకొని మేమైతే అభిషేకం అయితే స్టార్ట్ చేసినాము. ఎక్కడ లేని విధంగా ఇక్కడ అల్లాదుర్గం వీరభద్రస్వామి దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన చేతులతో ఇక్కడ స్వామిని స్పర్శ దర్శనం చేసుకొని మన చేతులతో అయితే అభిషేకం చేసుకోవచ్చు. ఎక్కడ ఈ విధంగా దేవుణ్ణి ముట్టుకునే ఛాన్స్ అయితే లేదు. ఇంకా మా అల్లదుర్గం వీరభద్రస్వామి టెంపుల్ అయితే భక్తులందరికీ అభిషేకం చేసుకోవాలంటే దేవుణ్ణి మన చేతులతోనే అభిషేకించే అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది. ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అభిషేకం చేస్తున్నప్పుడు. ఇంకా మేము మా ఫ్యామిలీతో అయితే అభిషేకం కంప్లీట్ చేసేసుకున్నాము. చాలామంది జనాలు ఉన్నారు కాబట్టి ఈసారి అయితే అభిషేకం కొంచెం తొందరగానే చేయించారు పంతులు గారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే భజన కార్యక్రమం అయితే ఉంటుంది. శ్రావణ మాసంలో 1 నెల మొత్తం అసలు ఆపకుండా ఇక్కడైతే సప్త చేస్తారనమాట. అంటే ఒక్క రోజు కూడా భజన అనేది ఆగదు. ఎవరో ఒకరు షిఫ్టుల వైజ్గా వచ్చి భజన కార్యక్రమం చేస్తూనే ఉంటారు. ఇంకా అభిషేకం అయిన తర్వాత మేము కూడా కొద్దిసేపు అయితే భజన కార్యక్రమంలో పాల్గొన్నాము. ఇక్కడ చాలామంది కర్ణాటక వాళ్ళైతే భజన పాటలు పాడుతున్నారు. ఆ పాటలు నాకు అర్థం కాలేదు, కానీ మనం భక్తితో ఎట్లా భజన చేసినా సరిపోతుంది కదని చెప్పేసి నేనైతే భజన అయితే చేసుకున్నా. ఇంకా ఇదైతే అతి పురాతనమైన దేవాలయం అని అయితే చెప్పిన కదా. ఒకప్పుడు అయితే దీంట్లో మొత్తం గబ్బిలాలు అయితే వేలాడేవి. ఇంకా ఈ టెంపుల్ అయితే ఎండోమెంట్ల పడ్డప్పటి నుంచి ప్రతిదానికి టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు టెంపుల్ని అయితే చాలా బాగా అందంగా అయితే తీర్చిదిద్దుతున్నారు. బయట అయితే పురాతన టెంపుల్లా ఉండేది, ఇప్పుడైతే ప్లాస్టింగ్ చేసేసి చాలా బాగా అయితే డెకరేట్ అయితే చేస్తున్నారు. అనేక రకాల విగ్రహాలు కూడా పైన అయితే కడుతున్నారు. ఇంకా పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. ఈ హనుమాన్ టెంపుల్ కూడా ఎన్నో ఏళ్ళ పురాతన టెంపుల్ అనమాట. మేము అల్లదుర్గ వీరభద్రస్వామి టెంపుల్కి ఎప్పుడు వచ్చినా ఈ హనుమాన్ టెంపుల్లో కూడా దర్శనం చేసుకునే వరకు అయితే వెళ్ళము. ఇక్కడ హనుమాన్ చాలీస అయితే రాసుంది. కాసేపు హనుమాన్ చాలీస అయితే చదువుకున్నాము. ఇక్కడ విగ్రహాలు, అనేక రకాల విగ్రహాలు, అల్లాదుర్గంలో అనేక రకాల దేవస్థానం అయితే ఉంది. ఇంకా ఈ టెంపుల్ అయితే చాలా సంవత్సరాలది. ఇక్కడ మీరు చూస్తే తెలిసిపోతుంది మీకు. ఈ టెంపుల్ ఇండ్ల మధ్యలో ఉందన్నమాట. వీరభద్రస్వామి టెంపుల్ కానీ హనుమాన్ టెంపుల్ కానీ మనకి ఇండ్ల మధ్యలో అయితే ఉంది. కాబట్టి చాలామందికి ఇక్కడ ఈ టెంపుల్స్ ఉన్నాయని కూడా తెలీదు. ఇంటి దేవస్థానం వాళ్ళకి మాత్రమే తెలుసు అనమాట. చాలామందికి తెలియక ఇక్కడికి వెళ్ళారనమాట. ఇంకా ఇక్కడ పంతులు గారు లేరు కాబట్టి మా ఆయనే లోపలికి వెళ్ళి అయితే పూజ అయితే చేసేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని స్వామివారి కోసం మేమైతే ఒక పంచ తీసుకెళ్ళాము. అక్కడైతే స్వామివారికి అయితే పెట్టేసినాము. తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోయినాం.
సో ఈ వ్లాగ్ అయితే చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఇంటి దేవుడు ఎవరు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో అల్లాదుర్గం వీరభద్రుడు ఎంతమందికి ఇంటి దేవుడు?